ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఖమ్మంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి కష్టసుఖాలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త భార్య పాలిట ఎముడిలా మారాడు. పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి చేసి ఆ దాడిలో భార్య చనిపోయేలాగా చిత్రహింసలకు గురిచేశాడు. ఈ విషాదకరమైనటువంటి ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో చోటు చేసుకుంది. తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో నివాసం ఉండేటువంటి శివాజీ, మీనాక్షి భార్యాభర్తలు. అయితే కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మీనాక్షిని శివాజీ కిరాతకంగా కొట్టాడు. దీంతో భర్త దెబ్బలు తాళలేక భార్య కన్నుమూసింది. మీనాక్షి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మీనాక్షి బంధువులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఉదయ్, ఏం జరిగింది అసలు? భార్యాభర్తల మధ్య గొడవ ఎందుకు మొదలైంది? ఇంత మరీ దారుణంగా చనిపోయేటువంటి విధంగా కొట్టాల్సినటువంటి పరిస్థితి ఆ భర్తకి ఎందుకు వచ్చింది? అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్ తండలో ఈ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేసి మరి హత్యకు కారకుడు అయ్యాడని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చెప్పుకున్నారు. 12 సంవత్సరాల క్రితం తిరుమలాయపాలెం మండలం గోల్తండకు చెందిన బనోతు శివాజీకి, మీనాక్షికి ఇద్దరికి కూడా వివాహం జరిగింది. వీరిద్దరికి కూడా 2 కుమారులు సంతానంగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వీరిరువురు దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి మరొకసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సమయంలో శివాజీ మీనాక్షిని తీవ్రంగా కొట్టాడని, అనంతరం చున్నీతో ఉరివేసి చంపి దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని ప్రస్తుతం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మీనాక్షి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి ఆ తర్వాత దర్యాప్తును మరింత వేగవంతం చేస్తామని అయితే పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గడిచినటువంటి కొంతకాలంగా అటు మీనాక్షికి, శివాజీకి మధ్య కుటుంబ కలహాలు, మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయని, ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఇరువురు మధ్య మరొక మారు గొడవ జరగగా అటు మీనాక్షిని తీవ్రంగా కొట్టి చంపాడంటూ కూడా అటు శివాజీపై కుటుంబ సభ్యులు, మీనాక్షి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీసులకు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అయితే మృతదేహంపై పెద్ద ఎత్తున గాయాలు ఉన్నాయని కూడా కుటుంబ సభ్యులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశం సంబంధించి పోలీసులతో కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులు కూడా స్పష్టంగా మీనాక్షి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ ను మాత్రం ఇంకా వెల్లడించట్లేదు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత దాదాపు ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా ఆ రిపోర్ట్స్ అన్ని పంపించిన తర్వాత, శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి పంపిన తర్వాత వచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా బయటకు వెల్లడిస్తామని చెప్పి ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. శివాజీని కూడా పోలీసులు మరికొద్దిసేపట్లో అదుపులోకి తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఒకసారిగా తిరుమలాయపాలెం మండలం గోల్తండలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. కట్టుకున్న భర్తే భార్యని ఈ స్థాయిలో చిత్రహింసలకు గురి చేయడం, ఆ తర్వాత ఆమెను హత్యకు కారకవడం, పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో విషాద ఛాయలైతే నింపింది. ఆ ఇద్దరు చిన్న పిల్లలు కూడా ప్రస్తుతం అనాథలుగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ సాయి. ఉదయ్, అంటే గొడవలకు ప్రధాన కారణం ఏంటి? అదేమైనా తెలిసిందంటే వీరికి ఏమైనా అనుమానపూరితమైనటువంటి కారణంగా భర్త గొడవ పడుతున్నాడా, లేకుంటే ఆర్థిక ఇబ్బందుల, ఇతరత్ర కారణాలా? అండ్ అలాగే ఇంత దారుణమైనటువంటి దాడి చేస్తున్న సందర్భంలో పక్క వాళ్ళకి ఎవరికి డౌట్ రాలేదా? ఆమెను ఇంత చిత్రహింస పెట్టి చంపేటువంటి సందర్భంలో ఎవరికి తెలియలేదా? అక్కడ ఉన్నారు, వారు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం పోలీసులను కూడా సుమన్ టీవీ సంప్రదించింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. స్థానికుల వర్షన్ మాత్రం 2 ప్రధానమైనటువంటి అంశాలను స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఒకటి, అటు ఆమె మీద కొంత అనుమానం మొదటి నుంచి కూడా భర్తకు ఉన్నటువంటి అంశాన్ని, శివాజీకి ఉన్నటువంటి అంశాన్ని ప్రస్తుతం స్థానికులు వ్యక్తం చేస్తారు. మరికొంతమంది స్థానికులు మాత్రం భార్య పేరు మీద శివాజీ కొంత ఇన్సూరెన్స్ చేయించినట్టు, ఆ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకునేందుకు ఆత్మహత్యగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమెను అత్యంత తీవ్రంగా కొట్టి చంపి హత్య చేసి ఆ తర్వాత దీన్ని సాధారణమైనటువంటి మృతిగా చిత్రీకరించి ఆ తర్వాత ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నం చేసి కుట్ర చేశాడు. అందులో భాగంగానే అటు మీనాక్షిని హత్య చేశాడు శివాజీ అంటూ కూడా అటువంటి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అటు పోలీసులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అటు పోస్ట్ మార్టం నివేదికను కూడా ఇప్పటికే పోలీసులు తెప్పించుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ కేసుకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు మీనాక్షి హత్య
అయితే ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు శివాజీ అటు మీనాక్షి మధ్య భేదాభిప్రాయాలు మనస్పర్ధలు ఎందుకు వచ్చాయనే అంశంపై కూడా అటు కుటుంబ సభ్యులను కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. సాయి రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో అది ప్రస్తుతానికి అక్కడ తిరుమలాయపాలెం వద్ద గోల్తండా ప్రాంతంలో అయితే కొంత ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తుంది. చనిపోయినటువంటి మీనాక్షి బంధువులు అయితే అక్కడ చాలా ఆగ్రహంగా ఉన్నారు. తనను చంపినటువంటి ఆ భర్త ఎవరైతే ఉన్నారో అంతా దారుణంగా హింసించి తీవ్రమైనటువంటి దెబ్బలు కొట్టేసి ఆమెను చనిపోయేలాగా చేసినటువంటి ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. ప్రస్తుతానికి పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది కాబట్టి సో మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నాన్న కానీ నేను కానీ మేమందరం దగ్గరుండి నేనే పెళ్లి చేశాను. అట్లాంటి ఆమెను చాలా చక్కటి ఆమె, ఎవరు జోలి పోదు, పక్క వాళ్ళను కూడా ఏది ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు ఆమెది. కాకపోతే ఈయన ఏంటంటే ఈమెను నేను చేసుకున్నప్పటి నుండి నాకు చిత్రహింసలు పెడుతూనే ఉందని ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళ పెదనానికి చెప్పింది, నాకు చెప్పింది, అందరికి చెప్పినా మేము సదిరి చెప్పి సంసారం చేయాలమ్మా, పిల్లలు అయ్యారు, 2 మగ పిల్లలు ఉన్నారని సదిరి చెప్పినాము. అబ్బాయిని కూడా మేము ఎన్నో విధాలుగా ఆయనకు కరెంటు పనిలో కావాలన్నా కూడా డబ్బులు సాయం చేసినాం, లైసెన్స్ ఇప్పించినాం, అన్నీ చేసినా కూడా వాడు ఏదో కావాలనే అక్రమ సంబంధం పెట్టుకొని తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల మాటలు విని తర్వాత వాళ్ళు ఆయనతో పాటు పనిచేసే వాళ్ళని కూడా ఈమె దగ్గర పోమంటాడంట. అట్లాంటి మా ఘోరమైన మనస్తత్వం కలిగిన వాడు ఆ అమ్మాయిని ఇంట్లో తీసుకొచ్చి బెడ్ పైన చూడు అని అంటాడంట. ఆమె ఏడ్చి ఎన్నో కుమిలి చెప్పిన బాధలన్నీ మా చెవిలో ఉన్నాయి. అయినప్పటికీ ఆమెకు తల్లి ఒకటే ఉంది. ఆమె విజయవాడలో బతుకుతుంది. తండ్రి లేడు, తండ్రి చచ్చిపోయి ఆమె పెళ్లి కాకముందే ఆమె తండ్రి చచ్చిపోయిండు. ఎవరు దిక్కులేరు. మేము మా దగ్గర ఏమో రారు, ఎక్కువ చెప్పదు నా కాడ. అయినప్పటికీ అన్ని విషయాలు తెలిసినప్పటికీ మేము సంసారం మంచిగా సాగాలని కోరుకున్నాం, కానీ ఇట్లా చంపేస్తానని మేము ఊహలో కూడా అనుకోలేదు.